హాయ్, తెలుగు స్వాగతం. ఈరోజు స్పెషాలిటీ అంతా బ్యాంక్ స్టాక్స్దే. హెచ్డిఎఫ్సి బ్యాంకు 3% పైన పెరిగినట్లుంది. 1600 రేంజ్కి వెళ్ళిపోయింది. మళ్ళీ చితక్ కొట్టేశారు. ఈ ఎఫ్ఐఐస్ అమ్మేశారు. కానీ ఫైనల్గా ఆ బ్యాంకుని డిఐఎస్ అయితేనేమి, రిటైల్ ఇన్వెస్టర్స్ అయితే మొత్తానికి కొనిపారేశారు. ఏం కాదండి మా బ్యాంక్కి, మీరేదో అనుమానిస్తున్నారు అన్నట్లుగా. మొత్తానికి ఈరోజు బ్యాంక్స్ తీసుకున్నట్లయితే హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, కోటక్ మహీంద్రా బ్యాంకు, చాలు కదా, ఇండస్ ఇండ్ బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈ 5 షేర్లు 5-6 కంపెనీలు పెరిగినాయి. చాలు కదా, 2%, 1.9% బ్యాంక్ నిఫ్టీ పెరిగి 52,000కి చేరువగా వచ్చేసింది. బట్ ఇక్కడ విశేషం ఏంటంటే నిఫ్టీ ఆల్ టైమ్ హై నడుస్తున్నది కదా, బ్యాంకు నిఫ్టీ కొంచెం వెనకబడి ఉంది. అందులో ఈరోజు బ్యాంక్ నిఫ్టీ సెటిల్మెంట్ డే కదా, షార్టేజ్ ఉన్నట్లుంది. మొత్తానికి ఈరోజు కొట్టిపారేశారు. షార్ట్ కవరింగ్ గట్టిగా జరిగిందనే అనుకోవాలి. మరి వాట్ అబౌట్ నిఫ్టీ అంటే నిఫ్టీని మాత్రం పక్కన పెట్టేశారు. నిఫ్టీ కూడా పెరుగుంటే చాలా బాగుండేది. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ వల్లే నిఫ్టీ మెయింటైన్ అయింది. యాక్చువల్గా 43 పాయింట్స్ డౌన్ అంటే అదర్ దాన్ బ్యాంక్స్ స్టాక్స్ బాగా తగ్గినాయి. ఈవెన్ టీసీఎస్, రిలయన్స్ కూడా కొద్దిగా తగ్గినాయి. అదర్ కంపెనీస్, అదర్ స్టాక్స్ కూడా తగ్గినాయి. ఈవెన్ ఫార్మా తీసుకోండి, సివిల్ మన దివీస్ ల్యాబొరేటరీసు, లేకపోతే రెడ్డీస్ ల్యాబొరేటరీసు, సిప్లా తమ వంతు కొద్దిగా తగ్గాయి. మరి కొంచెం చెప్పాలంటే మన ఇదేంటి భారత్ ఎయిర్టెల్, హీరో మోటో కార్పు అంటే కొద్దిగా యాక్టివ్గా ఉన్న షేర్లు, హిండాల్కో, ఇట్లా నిన్న మొన్నటి వరకు యాక్టివ్గా ఉన్నటువంటి షేర్లు ఈరోజు తగ్గుముఖం పట్టాయి. ఐటీ చెప్పాలంటే మిక్స్డ్గా ఉంది. ముఖ్యంగా ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా లాంటివి కొద్దిగా పెరిగినాయి. కానీ హెచ్సిఎల్ టెక్ ఇవి కొద్దిగా తగ్గినాయి. టీసీఎస్ కూడా కొంచెం తగ్గింది, ఏం పెరగల. సో నెట్ ఎఫెక్ట్ ఏంటంటే ఐటీ మిక్స్డ్గా ఉంది. కొన్ని కేటగిరీస్ మెటల్స్, లేకపోతే అదర్ కేటగిరీస్ ఎఫ్ఎంసీజీ వగైరా కొద్దిగా తగ్గాయి. నెట్ ఎఫెక్టు నిఫ్టీ మైనస్లో ఉంది, బ్యాంక్ నిఫ్టీ ప్లస్లో ఉంది. ఎంత ప్లస్ అంటే అరౌండ్ 2%. అంటే నిఫ్టీలో షార్ట్ కవరింగ్ అయిపోయిందనా, ఫ్రెష్ షార్ట్ సెల్లింగ్ మొదలుపెట్టారనా, లేదా ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నారనా, ఆ విషయం రేపు తెలుస్తుంది. రేపు సెటిల్మెంట్ కదా. బట్ వీక్లీ సెటిల్మెంటు ఆప్షన్ చైన్ ఏం చూపిస్తున్నదంటే, ఈ ఆప్షన్ చైను నిఫ్టీకి 23,500 to 2300 వరకు, 1000 వరకు పుట్స్ డామినేషన్ కనబడుతున్నది. అట్లీస్ట్ 300 వరకు పుట్స్ డామినేషన్ కనబడుతున్నది. అంటే ఎక్కువ పుట్స్ కొన్నారు, అంటే ఎక్కువ పుట్స్ అమ్మారని. ఒకరు కొంటారు, ఇంకొకరు అమ్ముతారు కదా. మోర్ పుట్స్ వర్ సోల్డ్ బట్ ఫ్యూ కాల్స్ వర్ సోల్డ్. అంటే కాల్ సైడ్ బలహీనంగా, వీక్గా ఉంది, పుట్ సైడ్ స్ట్రాంగ్గా ఉంది. అంటే ఏంటి, మార్కెట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ది మార్కెట్ టు ఫాల్, ఎక్స్పెక్టింగ్ ఏ ఫాల్ ఫర్ ది మార్కెట్. అందుకని ఎక్కువ పుట్స్ బిల్డప్ చేశారు. అయితే అమ్మేవాళ్ళు కూడా తెలుగు తక్కువ వాళ్ళు కాదు కదా. వాళ్ళు ఎందుకు అమ్ముతున్నారు, పెరుగుతుంది అట్లీస్ట్ ఇక్కడి నుంచి పడిపోదని అమ్ముతున్నారు. కొనుక్కునే వాళ్ళు ఏమని కొనుక్కుంటున్నారు, ఇక తగ్గుతుంది, ఇంకెంత పెరుగుతుంది, ఇంకా తగ్గుతుంది, తగ్గటం మొదలు పెడుతుంది అంటే 5 రోజులు వరుసనే పెరిగింది, ఇంకా ఎంత పెరుగుతుంది అని. దట్ వీ హ్యావ్ టు సీ. గ్యాప్ అప్పా, గ్యాప్ డౌనా అనేది బిగ్ క్వశ్చన్. ఖచ్చితంగా గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ అవుతుంది అనేది తెలుస్తున్నది. లెటస్ సీ. గ్యాప్ డౌన్ అవటానికి ఆస్కారం ఉంది, బట్ లెట్ us see
గెస్ చేయటం ఎందుకు. బట్ నిఫ్టీ స్టాక్స్లో కొద్దిగా స్తబ్దత అంటే వీక్నెస్ కనపడుతున్నది, డల్నెస్ కనపడుతున్నది. వేరే బ్యాంక్ స్టాక్స్ బాగానే ఉన్నాయి. బట్ బ్యాంక్ స్టాక్స్ బాగానే ఉన్నాయి కానీ బాగానే ఉంటాయా అనేది మళ్ళీ చెక్ చేసుకోవాలి మనం. దట్ వీ విల్ సీ టుమారో. ఈలోగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే విక్స్ ఈరోజు అప్ 6%, 5.77% పెరిగింది. అంటే నవ్ ఇట్ ఈజ్ 13.7 అట్లా వచ్చింది ఒక్క రోజులో. అంతేకాదు ఈ విక్స్ ఈజ్ లైక్లీ టు బి అప్ ఇన్ ది కమింగ్ డేస్. రానున్న కాలంలో ఈ విక్స్ కొంచెం పెరిగే అవకాశం లేదా రికవర్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్ దిస్ విక్స్. డన్. మరి విక్స్ అయిపోతే అడ్వాన్స్ డిక్లైన్ రేషియో, ఇది కూడా ఒక యాడ్ స్టిక్కే. ఇది అన్ఫార్చునేట్లీ 2:3 రేషియోలో ఉంది. అంటే 2 షేర్లు పెరిగితే 3 షేర్లు తగ్గాయి. మార్కెట్ తగ్గింది కదండి అందుకని తగ్గింది అంటానికి లేదు. మార్కెట్ తగ్గినప్పుడు కాస్త కొస్త తగ్గినా కూడా ఒకసారి పెరుగుతుంది. బట్ ఇట్ ఈస్ డ్యూ టు ప్రాఫిట్ బుకింగ్ అనండి, లేకపోతే సెల్ అనండి. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్లో వచ్చినటువంటి సెల్లింగ్ వల్ల ఈ అడ్వాన్స్ డిక్లైన్ రేషియో డౌన్ అయింది. ఇది విశేషం. మరి బడ్జెట్ ఏమో త్వరలో రాబోతుంది. త్వరలో అంటే వచ్చే నెల అనుకోండి, జూలైలో వస్తుంది, జూలై లాస్ట్లో వస్తుంది. బట్ ఈలోగా ఏమిటి తయారీ అవుతున్నది. ఫైనాన్స్ మినిస్ట్రీ ఈజ్ వెరీ మచ్ బిజీ ప్రిపేరింగ్ ఫర్ ది బడ్జెట్. అంత బాగానే ఉంది. అయితే బడ్జెట్లోపు కరెక్షన్ వచ్చి తీరుతుంది. బడ్జెట్లోపు కరెక్షన్ ఎట్లా, ఎందుకు, ఏంటి లాజిక్ ఏంటంటే అంటే ఒకటి రిజల్ట్స్ రావాల్సి ఉంది కదా. రిజల్ట్స్ జూన్ తాలూకు రిజల్ట్స్ జూలైలో రావాలి, క్వార్టర్లీ అండ్ హాఫ్ ఇయర్లీ కూడాను. ఇది హాఫ్ ఇయర్లీ క్వార్టర్లీ రిజల్ట్స్ మరి జూన్లో రావాల్సి ఉండగా ఎట్లా ఉంటుందో చూడాలి కదా, వేచి చూడాలి. రిజల్ట్స్ చూసి దాన్ని బట్టి ఫ్రెష్గా ఆలోచించాలి. అదొక మైండ్ సెట్. ఆ మైండ్ సెట్ ఉంటుంది ఇన్వెస్టర్లో. లేకపోతే పెద్ద హెచ్ఎన్ఐస్, తర్వాత ఇన్స్టిట్యూషన్స్ అవి చేస్తుంటాయి. తర్వాత రెండవది ఏంటంటే బడ్జెట్ వస్తున్నది, ఎలా ఉంటుందో. ఎందుకైనా మంచిది ఈలోగా కొంచెం ప్రాఫిట్స్ బుక్ చేసుకుందాం. పూర్తిగా అలా వదిలేస్తే ఏమవుతుంది, గబుక్కుని సడన్గా మార్కెట్ పడిపోతే 1000-1500 2000 పాయింట్లు తగ్గిన ప్రతిసారి రికవర్ అయిపోతుందని ఏం లేదు కదా. ఎలక్షన్ డే చూడండి, రిజల్ట్స్ రోజున తగ్గింది, భయంకరంగా తగ్గింది. ఆ మర్నాడు నుంచి రికవరీ మొదలుపెట్టింది. కానీ ప్రతిసారి అలాగా వెంటనే రికవరీ వస్తుందా, దట్ వీ డోంట్ నో, వీ కాంట్ సే. అట్లా ఏం లేదు. హిస్టరీ తీసుకుంటే ప్రతిసారి తగ్గిన ప్రతిసారి పెరగటం అనేది అంత పాసిబుల్ కాదు, ఇంపాసిబుల్. ఇట్స్ నాట్ సో. తగ్గి అలా ఉంటే వారం రోజులు, 10 రోజులు, 2 నెలలు, 3 నెలలు అలా ఉంటే చాలు. ఈ ఇన్వెస్టర్స్ యుఫోరియా ఫినిష్ అయిపోతుంది, మొత్తం స్లాటర్స్ అంటే షాటర్ అయిపోతుంది. ఇన్వెస్టర్స్ ఇంకా పెరుగుతుందిలే, చూద్దాంలే, వెయిట్ చేద్దాంలే అనేది ఉంటుంది కదా. అక్కడ ప్రాఫిట్ బుక్ చేయడానికి కూడా ఒక్కోసారి ఏమవుతుందంటే మనస్కరించదు. ప్రాఫిట్స్ ఏంటి, ఇంకా ఇంతకన్నా ఎక్కువ ప్రాఫిట్ చూసాము, ఇక్కడ ఏంటి ఇప్పుడు ₹1,00,000 ప్రాఫిట్ కనిపించింది, 70,000 75,000కి వచ్చేటప్పటికి ₹1,00,000 ప్రాఫిట్ వచ్చింది, 75,000కి పడిపోయింది. సరే మళ్ళీ వస్తుందిలే, వెయిట్ చేస్తాను, ఎందుకు 75,000 దగ్గర ప్రాఫిట్ ఎందుకు బుక్ చేసుకోవాలి అన్న ఆలోచన ఉంటుంది. ఇది కామన్ సైకాలజీ ఆఫ్ ఎన్ ఇన్వెస్టర్. అట్లాంటి సందర్భంలో ఇది రికవర్ అవుతాం మంచిదే, రికవర్ అవటం ఓకే. రికవర్ అవ్వలేకపోతే ఏమవుతుంది, ఒకసారి సడన్గా దాని తాలూకు ఇంపాక్ట్ పడుతుంది. అది 2-3 నెలలుగానే డ్రాగ్ ఆన్ అయితే మాత్రం చాలా బ్యాడ్ ఇంపాక్ట్ పడుతుంది. అందువల్ల ఏంటంటే బడ్జెట్ లోగా, ముఖ్యంగా బడ్జెట్ దాకా ఎందుకు, ఈ నెలలో చిన్న కరెక్షన్ రావచ్చు, లేకపోతే జూలైలో కొద్దిగా
కొంచెం పెద్ద కరెక్షన్ రావచ్చు. చిన్నదంటే ఏమిటి ఒక 500 400 పాయింట్లు అట్లాగా. పెద్ద కరెక్షన్ అంటే 1000 1500 2000 పాయింట్లు, అంటే 5 to 10% కొద్దిగా పెద్ద కరెక్షన్ కిందే లెక్క. బిలో 5% చిన్న కరెక్షన్. అందువల్ల ఏంటంటే కాషియస్గా ఉండటమే, నథింగ్ టు వరీ. మంచి మంచి స్టాక్స్ సెలెక్ట్ చేసి పెట్టుకోవడం, చూడటం, అంతేగాని కొనటం కాదు. మరి ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకుంటే బాగుంటుందండి అంటే నేనైతే ఈ స్టేజ్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు అనే చెప్తాను. అయితే ప్రాఫిట్ బుక్ చేసుకోవటం అంటే అమ్మేసి సన్యాసం చేసి కూర్చోమని కాదు. ప్రాఫిట్ బుక్ చేసుకోవటం అంటే నా దృష్టిలో ఏంటంటే పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకోండి. మీరు బాగా కరడు కట్టిన, అంటే ఎట్లా అంటే బాగా స్ట్రాంగ్ అండ్ డిటర్మిన్డ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అనుకోండి, ఓ 20-25% ప్రాఫిట్ బుక్ చేసుకోండి. అలా కాదు కొంచెం ఇదిగా ఉంటాము అంటే 30 to 40% బుక్ చేసుకోండి. యు ఆర్ గెటింగ్ మై పాయింట్. 30 to 40% ప్రాఫిట్ బుక్ చేసుకోండి. అంతకన్నా ఎక్కువ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అంత ఏమీ లేదు కాదు. అయితే ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకుని డబ్బులు పెట్టుకుంటే మళ్ళీ ఏమైనా మార్కెట్లో కరెక్షన్ వస్తే గబగబా కొనేయటం. ఓకే, అది. సో మార్కెట్ ఏంటంటే, మార్కెట్లో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అఫ్ కోర్స్ ఐఎమ్ గోయింగ్ టు ఫినిష్ దిస్ ఇన్ 3 to 5 minutes. So I am going to finish this in 3 to 5 minutes. So before concluding, let me tell you one thing. Booking profits is always a good idea. Booking profits is always a good idea. To what extent? 10%, 20% or 30%. What is wrong? 20% ప్రాఫిట్ బుక్ చేస్తాము. 20% ప్రాఫిట్ బుక్ చేసిన తర్వాత ఇంకా 80% ఉంటుంది కదా. అమ్మో పెరిగిపోతే 80% ఉంది కదా, లేదు అంటే ఇది ఓకే, మనం కన్విన్స్ చేయలేము ఎవరు నేను. బట్ 10 to 20% నామినల్, అదేంటి, దట్ గివ్స్ కరేజ్ అండ్ స్ట్రెంగ్త్. డబ్బులు జేబులోకి వస్తాయి, డబ్బులు పెట్టుకుంటాం. తగ్గితే వెరీ గుడ్, వీటిని మళ్ళీ డిప్లాయ్ చేస్తాము. తగ్గలేదు, ఓకే ఉంటుంది, విల్ ఎంజాయ్ ప్రాఫిట్స్. ఆఫ్టర్ ఆల్ ప్రాఫిట్సే కదా, లాసులు ఏం కాదు కదా. లాసులు మాత్రం బుక్ చేయవలసిన అవసరం లేదు, చేయకూడదు, అంతే, వదిలేయటమే. మోస్ట్లీ ఏదో స్పెషల్ కేసు, ఇప్పుడు పేటీఎం లాంటి కేసు ఉందనుకోండి, అది బుక్ చేసి బయటికి రావాల్సిన కేసే కదా. అదే ఎల్ఐసి లాంటిది అయితే ప్రాఫిట్స్, లాస్ బుక్ చేసి బయటకు వచ్చేయండి అని చెప్పం కదా. ఒక లాస్ ఉన్నాయి, ఇప్పుడు లాస్ లేదులేండి, ఒకప్పుడు ఉంది. మరి పేటీఎం లాంటిది ఎందుకు తలకాయ నొప్పి, ఏమవుతుందో తెలియదు. వాళ్ళు ఏం బిజినెస్ చేస్తున్నారో, వాళ్ళ బిజినెస్ మోడల్ నాకు నిజంగా నచ్చలేదు. సో అట్లా అనమాట. సో టైమ్ టు బుక్ ప్రాఫిట్స్ టు పార్షియల్లీ, బట్ నాట్ టు బై ఇమీడియట్లీ. చూడాలి, ఎందుకని బడ్జెట్ అనే పెద్ద ఈవెంట్ ఒకటి ఉంది, తర్వాత మార్కెట్ ఏమో ఆల్ టైమ్ పీక్లో నడుస్తున్నది. ఈ రెండు కారణాల వల్ల బయింగ్ కంటే తటస్థంగా ఉండటం, లేకపోతే ప్రాఫిట్ బుక్ చేయటం బెటర్ అని నాకు అనిపిస్తున్నది. తర్వాత మీకు నచ్చిన విధంగా మీరు చేయండి, ఇట్స్ అప్ టు యూ. ఓకే అండి, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ, గుడ్ నైట్.